మనము భర్తృహరి సుభాషితాలు నీతి శతకంలో భాగమైనటువంటి 4వ పద్ధతి అర్థ పద్ధతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. నీతి శతకంలో సుమారుగా 10 పద్ధతులు ఉండుండవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పద్ధతికి 10 శ్లోకాలు ఉంటున్నాయి. ఆ ప్రకారంగా మనం మూర్ఖజన పద్ధతి, తర్వాత విద్వత్ పద్ధతి, మానసౌర్య పద్ధతి అనేటువంటి 3 అంశాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాము. నేటి నుంచి అర్థ పద్ధతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైతే ధనం ఉంటే చాలు, ఇంకా ఏమున్నా లేకపోయినా పర్వాలా అనే అనుకునేటువంటి తత్వాల ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి అనేది మనకి సామాజికంగా ఇలా తెలియచెప్పేటువంటి పద్ధతులు అన్నమాట ఇవన్నీ కూడా. ప్రథమ శ్లోకం చెప్పుకుందాం ఈ పద్ధతిలో. అంటే 31వ శ్లోకం అవుతుంది. 3 పద్ధతులు అయిపోయినాయి కదా, 3 పదులు 30 ప్లస్ ఈ అర్థ పద్ధతి మొదటి శ్లోకం కాబట్టి 31వ శ్లోకం అన్నమాట. జాతిర్యాతురసాతలం గుణగణస్తత్రాప్యధో గచ్చతాత్ శీలం శైలతటాత్ పతద్విభజన సందహ్యతాం వహ్నినా శౌర్యే వైరిణి వజ్రమాసు నిపతత్వర్ధోస్తు నః కేవలం ఏనైకేన వినా గుణాస్తృణలవప్రాయాః సమస్తాయిమే. జాతి పాతాళానికి పోని, సద్గుణాలు అంతకంటే మరి క్రిందకు పోని, శీలం కొండపై నుండి క్రిందకి పడని, వంశం అగ్నిలో పడి బుగ్గిగాని, విరోధి అయిన శౌర్యంపై ఇప్పుడే పిడుగుపడని, ఏది ఏమైపోయినా మాకు నష్టం లేదు, మాకు కావలసింది ధనం ఒక్కటే, అది లేకుంటే పైన చెప్పిన గుణాలన్నీ గడ్డిపోచకైనా కొరగావు అని భావం. అంటే ధనం ఉంటే చాలు, అదొక్కటే ప్రధానం, అదే కావలసింది అని అనుకునే వాళ్ళ ధోరణి ఎట్లా ఉంటుందిట? జాతి పాతాళానికి పోని, అయ్యో మన ప్రవర్తన వలన మన వంశమే కాక మన జాతికి కూడా అపాయం వాటిల్లేటువంటి అవకాశం ఉంది కదా. అంటే మనం పుట్టినటువంటి వ్యవస్థ రీత్యా కూడా కొన్ని అభిప్రాయాలు సమాజానికి మన వలన కలుగుతూ ఉంటాయి. మన పద్ధతులు సరిగా ఉంటే ఆ వ్యవస్థకి కూడా ఒక విలువ, ఒక గౌరవం, శోభనిస్తుంది కదా. అట్లా లేకుండా మన వంశంలో రీత్యా తీసుకున్నా కానీ, మనం ఏ వంశంలో అయితే పుట్టామో ఆ వంశంలో తీసుకున్నా కూడా మన పద్ధతులు సరిగా లేకపోతే వంశానికి కూడా చెడు పేరు వస్తుంది, తద్వారా యావత్ జాతి మొత్తానికి కూడా చెడు పేరు వస్తుంది. అట్లా జాతి పాతాళానికి పోని, అవన్నీ ఏముంది, డబ్బులుంటే చాలు అని అనుకునే వాళ్ళ సంగతులు అన్నమాట ఇవి. సద్గుణాలు అంతకంటే మరి క్రిందకు పోని, పాతాళం కంటే క్రిందకిట, అంతటి అధోగతి అన్నమాట. అలా మంచి గుణాలు అట్లా పాతాళంలో కంటే కిందకి పోని అంటే అసలు ఏది కూడా, ఏ సద్గుణము కూడా కనపడకపోయినా పోతే పోని, డబ్బులున్నాయి కదా అన్నట్లుగా. శీలం కొండపై నుండి క్రిందకి పడని, శీలం అంటే నడవడి, మంచి నడవడి అనేది చాలా ప్రధానం. మనిషికి శీలమే ఒక వెన్నెముక. మంచి నడవడిక మనకి బ్యాక్ బోన్ ఏ రీతిగా అయితే శరీరానికి మన దేహం మనం నిలబడటానికి వెన్నెముక అనేది ఈ దేహాన్ని నిలబెట్టడానికి ఎంతగా ఉపకరిస్తుందో ఆ రీతిగా మన నడవడిక మనల్ని నిలబెట్టడానికి అంత ఉపకరిస్తుంది. మంచి నడవడిక, మంచి బిహేవియర్ అనేది అన్ని అంశాలలో కూడా ఉండాలి. అలాంటి శీలం కూడా కొండపై నుండి క్రిందకి పడని అంటే అసలు నడవడి ఏ మాత్రం కూడా సరిగా లేకపోయినా సరే, ఆ డబ్బులున్నాయి కదా, మనకి డబ్బులుంటే చాలు కదా అని అనుకునే పద్ధతులు అన్నమాట ఇవన్నీ. వంశం అగ్నిలో పడి బుగ్గి కానీ, ఇందాక చెప్పుకోవాలా, వంశానికి కూడా అప్రతిష్ట వస్తుంది, అయినా సరే మన వంశ ప్రతిష్ట ప్రధానం కదా అని అనుకుంటే ఏమక్కర్లా, డబ్బులున్నాయిగా అని అనుకున్నట్లు. విరోధి అయిన శౌర్యంపై ఇప్పుడే పిడుగుపడని, శౌర్యం అంటే కనీసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఇటువంటివన్నీ కూడా
కనీస శౌర్య పరాక్రమాలు అనేది మనిషికి ఉండాలి. కనీస మానాభిమానాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటేనే మన యొక్క వ్యక్తిత్వానికి అవి ఒక వికాసాన్ని తెచ్చిపెడతాయి. అట్లాంటిది అవేం అక్కర్లా, ఏం లేదమ్మా, ఎవరు ఎట్లా అయినా అనుకొని సద్గుణాలు ఉండకపోని మన వలన జాతి పతనం అవని, శీలం అంటే నడవడిక ఏ రీతిగా అయినా ఉండనిగాక, అట్లాగే ఎట్లా ఉన్నా సరే అని అవన్నీ అట్లా అనుకునే వాళ్ళకి ఇంకా శౌర్యం అనేది ఏమవుతుంది? విరోధి అవుతుంది. అంతే కదా. శౌర్యం మనది అనుకుంటే అసలు ఈ గుణాలు ఉండవు కదా. ఆ విరోధి అయిన శౌర్యంపై ఇప్పుడే పిడుగుపడని అంటే అది ఢమాల్ అన్నమాట. ఏది ఏమైపోయినా మాకు నష్టం లేదు, మాకు కావలసినది ధనమొక్కటే, అది లేకుంటే పైన చెప్పిన గుణాలన్నీ గడ్డిపోచకైనా కొరగావు. అది ఆ ధనం ఉంటే చాలు. ధనం అనేది లేకుంటే ఇంకా ఏ సద్గుణాలు ఉండని, ఏ వంశ ప్రతిష్ట ఉండని, ఏ శౌర్యం ఉండని, జాతి వంశం ఇట్లాంటివన్నీ ఏ పాతాళానికి పోని, నథింగ్. అవన్నీ కూడా ధనం ఉంటేనే ప్రధానం. ధనం లేకపోతే ఇంకా అవన్నీ ఉన్నా కూడా అంతటి సంపద, పరోక్ష సంపద అవన్నీ కూడా, అవన్నీ ఎట్లాట గడ్డిపోచకైనా సరిపోవుట ధనం ముందర. అలా భావిస్తారు ఎవరు? ధనానికే విలువనిచ్చేటువంటి వాళ్ళు. తరువాత యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండితః సశ్రుతవాన్ గుణజ్ఞః సయేవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. డబ్బులున్నవాడే కులవంతుడుగా, పండితుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గుణజ్ఞుడిగా, మంచి ఉపన్యాసకుడుగా, అందగాడుగా కూడా చలామణి అవుతున్నాడు. అన్ని గుణాలు ధనం మీదనే ఆధారపడి ఉన్నాయి. ధనవంతుడు గుణహీనుడైనా వాడిని సద్గుణవంతుడే అని లోకం భావిస్తుంది అని భావం. అదన్నమాట. యస్యాస్తి విత్తం స నరః కులీనః. యస్యాస్తి విత్తం, ఎవరికైతే ధనము ఉన్నదో వాడు మంచి కులం, మంచి కులంలో పుట్టినట్టుగా. కులం అంటే ఇక్కడ క్యాస్ట్ల గురించి కాదమ్మా. అంటే మంచి నడవడిక గలద చోటన పుట్టిన వాడిని ఏ రీతిగా అయితే గౌరవం ఇస్తామో అలా డబ్బులున్న వాడినే అంత మంచి కులవంతుడుగా కూడా గౌరవం ఇస్తుంది సమాజం అన్నట్లుగా. స పండితః, వాడు సుంఠ కాని, పొట్ట పొడిస్తే అక్షరం ఒక రాకపోని వాడు వాడు వీడు వీడు అంటే ఇక్కడ కేవలం ఏదో మేల్ ఆర్ ఫిమేల్ అని కాదు, జీవులు అందరికీ కూడా, ఆడ మగ అనే భేదం లేకుండా అందరికీ కూడా వర్తిస్తాయన్నమాట. అది స పండితః అంటే వాళ్ళే పండితుడిగా, గొప్ప చదువుకున్న వాళ్ళలాగాను, అంటే అంతటి వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో, ఏమీ లేకపోయినా కూడా విద్వత్ ప్రభ, డబ్బులుంటే చాలు అన్నట్లుగా గౌరవం ఇచ్చేటువంటి సమాజం ఉంటుంది అని. సశ్రుతవాన్ గుణజ్ఞః, వాడే శాస్త్రజ్ఞుడిగా, గుణజ్ఞః అంటే మంచి గుణాలు కలవానిగా. గుణాలు, మంచి గుణాలన్నీ డబ్బులున్నాయా, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచి నడవడిక గలవాళ్ళు, మంచి ఇంట్లోంచి పుట్టారు అన్నట్టుగాను, ఎందుకంటే డబ్బులున్నాయిగా. అది మంచి ఉపన్యాసకుడిగా, నేనన్నా అంటున్నా కానీ అబ్బా ఎంత బాగా చెప్పారు, భేష్ భేష్, అవును అసలు మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా. అందగాడుగా కూడా చలామణి అవుతున్నాడు. అందగాడుగా కూడా అట. ఎన్ని అవకరాలు ఉండని, ఎట్టా అయినా ఉండని, లేదు అసలు ఇలా ఉంటేనే బాగుంటారు అందరూ, మిగతా వాళ్ళు కూడా అసలు ఇలానే ఉండాలి, ఇట్లా ఉంటేనే బాగుంటారు అన్నట్లుగా ప్రశంసిస్తారు. ఎందుకు? వాడికి ధనం ఉంది కాబట్టి. అది అట్లా చలామణి అవుతూ ఉంటారనమాట. డబ్బు ఉందా, సర్వగుణాలు కూడా వాడికే ఉన్నాయి అన్నట్లుగా. సర్వే ఏమని చెప్పారు లాస్ట్ లైన్మా? సర్వే గుణ కాంచనమాశ్రయంతి, అన్ని గుణాలు కూడా ధనాన్నే ఆశ్రయిస్తున్నాయి అన్నట్లుగా, ధనం మీదనే ఆధారపడి ఉన్నాయి అన్నట్లుగా. ధనవంతుడు కానీ, గుణహీనుడు కానీ, కులహీనుడు కానీ, విద్యావంతుడు కాకపోని, పరమ అందవికారిగా ఉండనిగాక వాడిని
చక్కగా వాటికి ఆపోజిట్గా లోకం భావిస్తుంది. ఎందుకని అంటే ధనాన్నే, అన్ని గుణాలు కూడా ధనం మీదనే ఆధారపడి ఉంటాయి కొందరికి, కాబట్టి అది. దౌర్మంత్ర్యా నృపతిర్వినశ్యతి యతి సంగాత్ సుతో లాలనాత్ విప్రో నధ్యయనాత్ కులం కుతనయాత్ శీలం ఖలోపాసనాత్ హ్రీర్మద్యాదనవేక్షణాదపి కృషిః స్నేహః ప్రవాసాశ్రయాత్ मैत्री चा प्रणयात् समृद्धिरनयात् त्यागात् ప్రమాదాత్ ధనం. దుష్ట మంత్రి వలన రాజు, సంఘం వలన సన్యాసి, ఎక్కువగా బుజ్జగించడం వలన కుమారుడు, వేదాధ్యయనం లేకపోవడం వలన విప్రుడు చెడిపోతారు. అలానే కుపుత్రుని వల్ల కులము, దుర్జనులను సేవించడం వలన శీలము, మద్యపానం వలన సిగ్గు, పర్యవేక్షణ లేకపోవడం వలన సేద్యము, దేశాంతరానికి వెళ్ళడం వలన స్నేహము, అనురాగం లోపం వలన చెలిమి, అవినీతి వలన సంపద, అతి దానం వలన పరాకు వలన ధనము నశిస్తాయి. అది ఏమిటంటేట, దుష్ట మంత్రి వల్ల రాజు, రాజుకి మంత్రి ఎంతో ప్రధానం. రాజులు మంత్రులు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే వాళ్ళ యొక్క పిఏలు, వాళ్ళకి సలహాదారులు, వాళ్ళ మేనేజర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఆ రీతిగా ఇప్పుడు మనం తీసుకోవాలి. అట్లా సరైన వాళ్ళు లేకపోతే మరి ఏదైనా కూడా నష్టం వాటిల్లుతుంది, ఏ అంశమైనా సరే. సంఘం వలన సన్యాసి, సన్యాసి అంటే ఏమిటి అసలు? సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అంటే అన్ని బంధాలని, అన్ని యొక్క విషయ వికారాలని, మమకారాలని సర్వం కూడా వదులుకున్నవాడు సన్యాసి. అలా కాకుండా అటు ఇటు కాకుండా అటు సన్యాసిలే దీనిగానే ఉండి మళ్ళీ ఇంకొంచెం బంగారం కూడబెట్టుకుందాం, ధనం కూడబెట్టుకుందాం, లేదనంటే కొంచెం ఇంకా మనకి అయ్యో అని బంధాలు, బంధుత్వాలు ఇలాంటివన్నిటి నుంచి కూడా పూర్తిగా రాకుండా ఉంటే కనుక ఏమవుతుంది? ఆ సన్యాసి అనే దీనికే వాళ్ళు చెడిపోతారు, ఎటు కాకుండా అయిపోతుంది అన్నమాట జీవితమే. అట్లా ఎక్కువగా బుజ్జగించడం వలన కుమారుడు, కుమారుడిని, పుత్రులని ముఖ్యంగా అధికంగా మనము ఏమిటి అంటే ఆపేక్ష, గారాభం ఇలాంటివి చేస్తే పుత్రులు కూడా పాడైపోతారు. వాళ్ళు ఎంతగా మనం వాళ్ళకి స్నేహానుబంధం కానీ ప్రేమానురాగం కానీ పంచాలో అంతవరకే. ఒక వయస్సు వచ్చేటప్పటికి పుత్రుడిని మిత్రుడిలా చూసుకోవాలి అన్నారు. తండ్రి ఎట్లా చూడాలట? పుత్రం మిత్రవదాచరేత్ అని చెప్పి 16 ఏళ్ల వయసు వచ్చింది అంటే పుత్రుని తండ్రి ఒక స్నేహితుడిలాగా భావించుకుని వాళ్లతో కలిసిమెలిసి ఉండాలంటారు. అట్లా ఏమిటి అంటే అధికంగా బుజ్జగించడం వలన బాగా గారాభంగా పెరిగిన వాళ్ళు తర్వాత ఇంట్లో భార్యలను కూడా నాశనం పట్టించేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి అట్లా బుజ్జగించడం, వాళ్ళని మేజారికంగా చూసుకోవటం అవి అలవాటై లోకం మీద వదిలితే లోకం ప్రాణం పోతూ ఉంటుంది. అట్లా వేదాధ్యయనం లేకపోవడం వలన విప్రుడు, వేదాధ్యయనం అనేది అది యొక్క ఇదేది కుల సాంప్రదాయం. అలాంటి వేదాధ్యయనము పోని వేదాధ్యయనాలు చేయలేకపోతే కనీసం వ్యవస్థకి ఏవైతే ధర్మాధర్మాలు ఉన్నాయో వాటిల్ని పాటించడం లేకపోతే కనుక ఆ వ్యవస్థ చెడిపోతుంది. ఇక్కడ విప్రుడు అంటే బ్రాహ్మణుడని, బ్రాహ్మణ తెగకే అని కాదు. ఇక్కడ ఏ వర్ణ వ్యవస్థకి ఆపాదించినటువంటి ధర్మాలు, విచక్షణలు ఏవైతే ఉంటాయో అవి పాటించాలి, అవి పాటించకపోతే చెడిపోతారు అన్నట్లుగా. అలాగే కుపుత్రుని వలన కులము, అది పుత్రుడు ఎట్లా ఉండాలి? ఇందాక చెప్పుకున్నట్లుగా వాడికి గారాబాలు, బుజ్జగింపులు అవి లేకుండా చక్కగా రాటుదేలేటట్టు పుత్రుణ్ణి పెంచుకోవటం చాలా మంచిది. అంతేకాక కుపుత్రుని వలన కులము అంటే
ఒక ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, వర్ణ వ్యవస్థలో ఒక కులంలో పుట్టినప్పుడు ఆ కులం రీత్యానే, ఆ కుల మనుగడ రీత్యా, ధర్మాధర్మం రీత్యానే వాడి యొక్క భవిష్యత్తు చూసుకోవాలి తప్ప "ఆ, నాకు అందరూ ఒకటే, అందరూ సమానమే అన్నారుగా" అని చెప్పి ఈ వ్యవస్థని వదులుకుని ఎవరికో ఒకళ్ళకి పుస్తకట్టేయటం కాదమ్మా. అది ఏమిటి అంటే అందరూ సమానమే, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అది అయితే నువ్వు ఏ చోటనైతే పుట్టావో ఆ వ్యవస్థకి కొన్ని ధర్మాధర్మాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విచక్షణలు కొన్ని ఉంటాయి. ఆ రీతిగా పాటించుకోవాలి. అది ఏ వ్యవస్థ అయినా సరే అమ్మా, ఒక కులము, ఒక తెగ, ఒక ఇది, ఒక గోత్రం అని కాదు ఇక్కడ. ఎవరైనా సరే మనము మన యొక్క వాసనల రీత్యా, మన కర్మల రీత్యా ఏ వంశంలో అయితే, ఏ వర్ణంలో అయితే పుట్టామో ఆ వర్ణం మన వలన చక్కగా ప్రకాశవంతం కావాలి తప్ప అట కులభ్రష్టుల మటుకు కాకూడదు ఎవరైనా సరే. అట్లా ఏమవుతుంది, అలాంటి అంశాలకి విలువ లేకుండా ప్రవర్తించేటువంటి వాడి వల్ల ఏమవుతుందిట, కులం మొత్తం నాశనం అయిపోతుంది. కులమే కాదు, ఎందుకంటే ఒక్కడు కనుక, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహ వ్యవస్థ రీత్యా అడుగు తప్పటడుగు పడిందా అంటే వాళ్ళ వలన వాళ్ళ వంశం, వాళ్ళ కులం పైనున్నటువంటి పితృదేవతలు కూడా హలో లక్షణ అని చెప్పి ఏడుస్తారు. ఎంతో కష్టపడి సంపాదించుకుని ఎంతో పుణ్య సంపార్జన చేయటం ఎంత కష్టమమ్మా. అలాంటి పుణ్యం కొన్ని జన్మలు ధారపోసి పాపం వాళ్ళు పైన స్వర్గంలో ఉంటే ఈ కిందనున్నటువంటి వాళ్ళ తరాల వాళ్ళు ఏవైనా ఒక్క తప్పుడు పని చేశారా అంటే, ముఖ్యంగా ఏకంగా వర్ణ కులానికే మచ్చ తెచ్చేటువంటి పని చేశారా అంటే వాళ్ళని కూడా పాపం ఒక్కలాగు నరకానికి లాగి పడేస్తారు. ఏమిటి ఇట్టా తీసుకెళ్తున్నారు బేర్ మన్న వాళ్ళని, నీ కులంలో నీ వంశంలో వాడు ఇంత అప్రాచ్యపు పని చేశాడు కాబట్టి నిన్ను లాగి పారేస్తున్నాం, అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే అని అట్ట లాగేస్తారుటమ్మ. అది ఇవన్నీ మనం చూడొచ్చామా, మనం చెందామా అని మాట్లాడకూడదమ్మా. ఇవన్నీ చూడొచ్చామా, చెందామా అనే మాటే రాకూడదు అసలు. పెద్దవాళ్ళు చెప్పారా అంటే ఫండమెంటల్ ఫాలో అయి తీరాల్సిందే. వాళ్ళు చెప్పే మాటలు ఇహపరాలకి పనికొస్తాయి. పరం ఎవడు చూడొచ్చాడు, డబ్బులుంటే చాలని అనుకోకూడదు. అది ఇహంలో మనం పద్ధతిగా ఉంటే ఎన్నో సుఖ సంతోషాలు, ఎన్నో సౌఖ్యాలు మన వలన, మన పితృదేవతలు, మన మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా, మన భవిష్యత్ తరాల వాళ్ళు కూడా చక్కగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. దుర్జనులను సేవించడం వలన శీలము. అది బాగా డబ్బులున్నాయి కదా అని చక్కగా డబ్బులున్న వాడిని బాగా స్నేహంగా ఉంటే వాళ్ళు మనకు ఉపకరిస్తారు అవి ఇవి అని చెప్పి అవతలి వాడు ఎంత నీచ స్వభావి అయినా, ఎలాంటి మంచి పనులు మంచి విషయాల పట్ల ఆసక్తి లేకపోయినా అట్లాంటి పనులు మాత్రం ఎవ్వరూ చేయకూడదు. అటు డబ్బులున్న వాళ్ళు హీనులతో స్నేహము చేయకూడదు. వాళ్ళేదో ఇదని కాదమ్మా, ధనవంతులైనా కానీ తగినటువంటి సత్సాంగత్యాన్ని పొందాలి. ధనహీనులైనా సత్సాంగత్యాన్ని పొందాలి. అక్కడ ఏమిటి అంటే మంచి సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్ ప్రధానాంశంగా ఉండాలి. మంచి ఫ్రెండ్షిప్ లేకపోతే మనలో ఏదైనా ఒక తప్పు ఏదైనా చేద్దామనిపిస్తే మన స్నేహం ఎలా ఉండాలి అంటే, తప్పు అది చేస్తే మనకి ఇట్లా చెడు జరుగుతుంది అని హెచ్చరించేటువంటి స్నేహితుడు, సదా స్నేహితురాలు కానీ స్నేహితుడు కానీ మన పక్కన ఉండాలి. కానీ పద చేసేద్దామా, ఏముంది పెద్దవాళ్ళు ఏదో చెప్తారా, అవన్నీ ఇప్పుడు చూడొచ్చామా, అసలు మనం పోయాక ఇవన్నీ మనకేం తెలుసు, ఇట్లాంటి చెత్త చెత్త మాటలు, పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళతో స్నేహాలు చేసి మానవతా విలువల్ని దిగజార్చుకోకూడదు ఎవరు కూడా. అది దుర్జనులను సేవించడం వలన శీలము, మన నడవడికే దెబ్బ. మద్యపానం వలన సిగ్గు. అది ఏమిటంటే మద్యపానం అనే కాదు, ఏదైనా వ్యసనం ఉంది అంటే ఆ వ్యసనం కోసమని మానం అభిమానం సర్వం వదిలేసేసి ఎవరేమనుకున్నా సరే ముందర ఆ వ్యసనం నాకు కావాలి అనేటువంటి రీతిగా ఉండటం వలన ఏమవుతోంది, అక్కడ సిగ్గు అభిమానాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతారు అని చెప్పి. అట్లా ఏమిటి, ఇంకా మనిషి జన్మకి ఏమిటి, ఇంకా పరమార్థం ఏమిటి, అర్థం ఏమిటి? ఒక మనిషి అంటే ఎంత విచక్షణగాను, మంచి నడవడిగాను, మంచి సాంగత్యంలోను, మంచి కులం
లో ఉన్నందుకు, ఏ కులంలో ఉన్నా సరే ఆ కుల ప్రతిష్టని మనం ఇనుమడింపు చేస్తూ, అలా ఉంటే నీ యొక్క మనుష్య జన్మకు ఒక అర్థం. అది లేకుండా పోయినాక ఇంకా మా మనిషితో ఎవరు కూడా పోల్చుకోలేరు ఇహ. అది అంత హీనం అన్నమాట ఇహ. పర్యవేక్షణ లేకపోవడం వలన సేద్యము. సేద్యం అంటే పొలం. పొలం ఏమిటి? దానికి ఊరికే ఇట్లా గింజలు చల్లితే పంట వచ్చేస్తుందా? రాదు. ఆ గింజలు చల్లడానికి ముందర నేలను చదును చేయటం, నీళ్లు పెట్టటం, నీళ్లు పెట్టాక గింజలు వేశాక మళ్ళీ కలుపులు వస్తూ ఉంటాయి, పిచ్చి మొక్కలు అవి వస్తూ ఉంటాయి. అవసరమైన విత్తనాలకు సంబంధించిన మొక్కలు కాక ఇతర మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తీయాలి, లేదంటే వీటి బలం వాటికి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఇవి బలహీనం అయిపోతాయి, మెయిన్ పంట. అట్లా ఎన్నో రీతిగా మళ్ళీ నీళ్లు పెడుతూ ఉండాలి. మళ్ళీ గింజలు వచ్చే టైంలో ఒక రీతిగా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ గింజలు చక్కగా చేతి నిండా పంట పండిందిలే అని అనుకుంటే మళ్ళీ అవి అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి. అటు ప్రకృతి రీత్యా అంటే ఈ పక్షులు, జంతువులు వీటి వల్లనే కాక ఇంకా ఏవైనా మరి వేరే దుర్జన శక్తులు కూడా ఉంటే వాటి రీత్యా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ ఆ పంట మన చేతికి అందదు, దాన్ని మనం చక్కగా అనుభవించలేం. అందుకని ఏం కావాలి? పర్యవేక్షణ లేకపోతే కనుక సేద్యం నశించిపోతుంది అన్నట్లుగా. దేశాంతరానికి వెళ్ళడం వలన స్నేహం. కొన్ని స్నేహాలు ఉంటాయి. ఆమె ఏమవుతుంది? దేశాంతరం అంటే విదేశాలనే కాదు, పక్క గ్రామాలు, దూరపు ఊళ్ళకి కానీ పక్క గ్రామానికి కానీ ఏమవుతాయంటే కొన్ని స్నేహాలు పోతూ ఉంటాయి. తర్వాత అంటే ముఖ్యంగా ప్రాపర్ కమ్యూనికేషన్ అని కానీ అట్లా పెట్టుకుంటూ ఉంటే ఎంతకాలమైనా కూడా స్నేహాలు చక్కగా పదిలంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం ఏవో ఈవెంట్వి, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ అని, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్ అని, రిటైర్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ గ్రూప్ అని, ఇట్లా మళ్ళీ ఇవేంటంటే ఆ స్నేహానుబంధాలు అనేది మళ్ళీ కొనసాగించేటువంటి ధోరణులు మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. మధ్యకాలంలో అయితే ఎప్పుడో మాతో చదువుకునే వాళ్ళు, ఎప్పుడో మాతో ఉండేవాళ్ళు అన్నట్లు ఉండేవి. ఇప్పుడు మీటింగ్స్ అని అట్లా కూడా చక్కగా స్నేహానుబంధాలు బాగానే వృద్ధిలోకి వస్తున్నాయి కావచ్చు. అయితే దేశాంతరానికి వెళ్ళడం వలన స్నేహం, ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అవి లేకపోతే స్నేహం కూడా అంతరించిపోతుంది అని. అనురాగలోపం వలన చెలిమి. అనురాగం అనేది మన వ్యవస్థ రీత్యా భార్యాభర్తల మధ్య కాదు, మన తోబుట్టువుల మధ్యన, తల్లిదండ్రులతో మనకి, వాళ్ళ మీద మనకి, మన మీద వాళ్ళకి కూడా, ఇదంతా కూడా ఏమిటి అంటే అనురాగం, మమకారం అనేటువంటి వీటిలతోనే మనిషికి ఎంతో సాంత్వన లభిస్తుందమ్మా. అవి లేవనుకో ఇహ ఆ బంధాలకి కూడా విలువ ఉండదు. అవి కూడా పోతున్నాయి సమాజంలో. ఎన్నో బ్లడ్ రిలేటివ్స్గా ఈ రోజుల్లో అర్థం పర్థం లేని జీవితాలు అయిపోతూ ఉన్నాయి. అది ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అనురాగ లోపం వలన. అది కారణాలు ఏవైనా కానీ అట్లా అయిపోతూ ఉన్నాయన్నమాట. అవినీతి వలన సంపద. అవినీతి వలన సంపద అంటే సంపద ఏదో ఎడాపెడా నీతి మాలిన పనులు చేసి సంపాదించినా ఏదో ఒకనాడు అది నశించక తప్పదు. ఈ రోజు నువ్వు అనుభవించిన తర్వాత తరం లేదు, ఆ తర్వాత తరం నిజంగా అన్నం కూడా లేకుండా అనుభవించేటువంటి తరాలు బోలెడు పెద్దవాళ్ళు చేసేటువంటి సంపాదించినటువంటి అవినీతి వల్ల సంపదలు అట్లా పోతాయి. అతి దానం వలన, పరాకు వలన ధనము. అది మన స్థాయి ఏమిటి అనేది తెలుసుకోకుండా మొన్న మనం చెప్పుకున్నాం. ఏనాడో మన పూర్వీకులు చాలా దానాలు చేసేసారు కాబట్టి నేను వాళ్ళ పేరు నిలబెట్టేస్తా అని ఇక్కడున్న వాళ్ళని నాశనం చేసేసి ఉన్నవన్నీ ధారపోయడం, లేదా ఆ పేరు నిలబెట్టడానికని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఇంకాస్త దానాలు చేయటం, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందమ్మా? దాని వలన వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఏదో వాళ్ళు పాకులాడుతున్నారు, ఉత్త ఫాల్స్ ప్రెస్టేజ్. కానీ దానివల్ల ఏ పుణ్యము కూడా రాదు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎంత హలో లక్షణ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మన స్థాయి ఏమిటి, మనం ఉన్న స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి, మనం దానం చేయటానికి కూడా అసలు అవతల వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేటువంటి సమాజం ఇప్పుడు 100కి చాలా % ఉండొచ్చమ్మా. అది కూడా చూసుకోవాలి. అతి దానం వలన, అతిగా దానం చేయడం వలన, పరాకు వలన. అది పరాకు అంటే ధనం
నిర్లక్ష్య ధోరణి అన్నమాట. ఇంకా చెప్పుకోవాలి అంటే వేస్టేజ్ కూడా అమ్మ, వేస్ట్ చేసుకోవటం. మనకు బోల్డ్ ఉన్నాయిగా, ఏమిటి ఇంతే కదా, 100 రూపాయలు, నాకు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయిగా అని చెప్పి అట్లా అదంతా కూడా ఏంటంటే నిర్లక్ష్య ధోరణి ఒక రకంగా. రేపటి గురించి కూడా ఎప్పుడు ఆలోచించుకోవాలి, నేటి గురించే కాదు. ఇప్పుడు ఉన్నది కదా అని చెప్పి అట్లా సర్వం నాశనం చేస్తే రేపు మన నిజ అవసరాలకి మనం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతి దానం వలన, పరాకు వలన ధనము నశిస్తుంది అని. 4వ శ్లోకం. దానం భోగో నాశస్తిస్త్రో గతయో భవంతి విత్తస్య యన్న దదాతి న భుంక్తే తస్య తృతీయో గతిర్భవతి. అది ఇతరులకు దానం చేయడం, అనుభవించడం, దొంగలు మొదలైన వాళ్ళు అపహరించడం అనే 3 మార్గాలలో ధనం వ్యయమైపోతూ ఉంటుంది. అటు దానము చేయక, ఇటు తాను అనుభవించక ఉండే లోభివాని ధనం 3వ దారిలో నశిస్తుంది అని. ఇంకొంచెం ఇది బాగా చెప్పుకోవచ్చు డెప్త్గా. ఏమిటి అంటే దానం భోగో నాశస్తిస్త్రో గతయో భవంతి విత్తస్య. విత్తము అంటే ధనము. ధనానికి 3 లక్షణాలు ఉంటాయి. ఏమిటి అంటే దానం చేయడం, భోగం అంటే మనం అనుభవించడం, నాశస్తిస్త్రో 3వ గతి ఏమిటిట, దానికి నాశనం అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. అది ఇక్కడ ఎట్లా చెప్తున్నారు అంటే ఇతరులకి దానం చేయడం, అనుభవించడం, దొంగలు మొదలైన వాళ్ళు అపహరించడం, అదైనా కావచ్చు. అట్లా ధనము 3 మార్గాల గుండా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎన్న దదాతి న భుంక్తే, ఎవరైతే న దదాతి అంటే ఇయ్యడో, దానం చెయ్యడో, నా భుంక్తే తాను అనుభవించడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అటు దాన ధర్మాలు చేయరు, పోనీ హాయిగా ఉన్న సంపదని చక్కగా అనుభవిస్తున్నారా అంటే అనుభవించరు. వాళ్ళకంత ధనం ఉందనేదే మనకి తెలియదు అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళ ఎపీరెన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే రీతి కానీ, వాళ్ళ ఇళ్లలో వస్తువులు కానీ సర్వం కూడా అది ఏమిటి అంటే వాళ్ళు అనుభవించటల్లా. ఉన్నది చక్కగా అనుభవించాలి. మనం అధికాలకి పోకూడదు, అల్పానికి పోకూడదు. మన స్థాయి ఎంతుందో అంత భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఇదంతా కూడా మానవ జన్మ, ఈ ధనం, ఈ సంపద, ఈ అనుబంధాలు, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అమ్మ. అది మనం మనగుడికే ప్రమాదకరంగా ఉంటే సంబంధాలు, అనుబంధాలు కాస్త రిజర్వ్డ్గా ఉండటమే మంచిది. మిగతా విషయాలకి తీసుకుంటే ఏంటంటే మనకి ఉన్నదానికి తగినట్లుగా చక్కగా మనం అనుభవించాలి. ఇప్పుడు ఆటో ఎక్కే మనకి ఇది ఉంది అనుకో, సపోజు మనకి ఆటోకు డబ్బులు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, అంతపాటి ధనం మనకుంది. కానీ అమ్మో వద్దు నేను నడిచి వెళ్తా, ఎందుకు వచ్చింది అని అనుకోవటం ఏంటి? నువ్వు అనుభవించలేకపోతున్నావు ఉన్న ధనాన్ని. 2వ పూట చక్కగా భోజనం చక్కగా వండుకు తినే ఇది ఉన్నా కూడా ఒక్క పూట చాలు, లేదా పచ్చడనం చాలా డబ్బులు దాచుకుందాం అని అనుకోవటం. అంటే వాళ్ళు దానము చేయరు, వాళ్ళు అనుభవించను లేరు. అట్లాంటి వాడి ధనం ఏమవుతుందట, వాళ్ళని ఏమంటారు, లోభి అంటారు. అట్లాంటి ధనం 3వ దారిలోకి వెళ్ళిపోతుంది. ఏమిటి 3వ దారి? తృతీయ గతిర్భవతి. ఏమిటిది అంటే నాశనం. అది మొదటి 2 ఏమిటి, దానము భోగము. ఆ 2 లేని ఎడల ధనానికి నాశనం సంప్రాప్తిస్తుంది. వాళ్ళు కడుపు కట్టుకుని ఏ దానాలు ధర్మాలు చేయకుండా, వాళ్ళు అనుభవించకుండా, పైసా రోగాలు వచ్చినా కూడా మందులు కూడా వేసుకోకుండా అట్లా కొంతమందిని నేను చూసా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధనాన్ని కూడబెడతారు. కూడబెట్టి ఏమవుతుందమ్మా, అది ఇందాక చెప్పుకున్నట్టుగా దొంగలు మొదలైన వాళ్ళు అపహరించడం అయినా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళ వీళ్ళ దగ్గర బోల్డ్ ఉంది డబ్బు, వీళ్ళకి అనుభవించటం రాదు, దానం చేయటం రాదు అని చెప్పి శుభ్రంగా మోసం చేసి కాజేసుకున్నా పోతారు.
లేని పక్షాన తర్వాతి తరాల వాళ్ళు ఇహ ఈ కష్టపడి కూడబెట్టినటువంటి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూసి కూడా వాళ్ళు కడుపు కట్టుకు దాచారు, ఓహో అనుభవించకుండా కూడా ఇదిగో వీడి మొహాన్ని పెట్టడానికి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళని చూసి కదా. అట్లా తర్వాత 5వ శ్లోకం, అందుకని ఎప్పుడూ కూడా ఉన్న సంపదని జాగ్రత్త పరుచుకోవాలి, అవసరమైన చోట దానము చేయాలి, చక్కగా అనుభవించాలి కూడా, ధనాన్ని సంపదని హాయిగా అనుభవించాలి అన్నట్లుగా. మణిశాణోల్లీఢ సమర విజయీ దళితో మదక్షీణో నాగః శరది సరిదాస్యాన పులినా కళాశేషశ్చంద్రః సురతం మృదితా బాలవనిత తనింనా శోభంతే గళిత విభవాశ్చార్థిషు నరాః. సానపెట్టిన రత్నము, ఆయుధాల దెబ్బలు తిని యుద్ధంలో గెలిపొందిన వీరుడు, మదజలం కారడం వలన చిక్కిపోయిన గజము, శరదృతువులో ఎండిపోయిన ఇసుక తిన్నలు గల నది, ఏకకళావశిష్ఠుడైన చంద్రుడు, సురత క్రీడలో డస్సిన ముగ్ధవనిత, యాచకులకు దానం చేసి చేసి ఐశ్వర్యహీనులైన మానవులు, వీళ్ళందరూ కృషించినా కూడా ప్రకాశిస్తూనే ఉంటారు. అది రత్నము సాన పెడితే ఏమవుతుంది, కొంచెంగా అరుగుతుంది. వజ్రమైన రత్నమైన అది ఏమవుతుంది అంటే మనం అరగదీయగా ఇంకా మెరుపు వస్తుంది వాటిల్లో కదా. అట్లా ఆయుధాల దెబ్బలు తిని యుద్ధంలో గెలిపొందినటువంటి వీరుడు, అక్కడ ఇక్కడ రత్నము దెబ్బతింది, సాన పెట్టడం అంటే దాన్ని అరగతీసి దాన్ని ఇది పెడుతున్నాం కదా కొంత, అట్లా అది ప్రకాశిస్తుంది. ఆయుధాల దెబ్బలు తిని యుద్ధంలో గెలిపొందినటువంటి వీరుడు, వాడు దెబ్బలు తిన్నా గాని విజయంతో వచ్చాడనమాట. అట్లా అంటే జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు పడినా కూడా విజయాన్ని పొందితే మనం ప్రకాశించినట్లే. అది మదజలం కారడం వలన చిక్కిపోయినటువంటి గజము, మదజలం కారి అది చెక్కిళ్ళ మీదుగా దానికి నల్లని మదజలం కారుతుంది అని మనం గత పద్ధతుల్లో చెప్పుకున్నాం. అట్లా కారడం వలన చిక్కిపోయినా కూడా గజం గజమే కదా, ఏనుగే, దాని వాల్యూ దానికి సదా ఉంటుంది అని. శరదృతువులో ఎండిపోయిన ఇసుక తిన్నెలు గల నది శరదృతువులో ఎండిపోతుంది, ఎండలకి ఎండిపోయినా కానీ దానికి ఏమైనా విలువ తగ్గుతుందా? రేపు ఒక్క వర్షం పడిందా అంటే అది నిండిపోతుంది శుభ్రంగా, కాబట్టి దాని విలువ దానికి సదా ఉంటుంది అక్కడ. అది ఏకకళావశిష్ఠుడైన చంద్రుడు, సురత క్రీడలో డస్సిన ముగ్ధవనిత. ఇప్పుడు చక్కనమ్మ చిక్కిన అందమే అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అట్లా ఏ కారణాలు రీచ్ అయినా కానీ కొంచెం డసిపోయినా కానీ అందం అనేది ఉంటే ఎక్కడైనా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళు బాల్యంలో ఉన్నా, యవనంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, ఎట్టా ఉన్నా కూడా వాళ్ళు అందంగానే కనపడతారు కదా. అట్లా యాచకులకు దానం చేసి చేసి ఐశ్వర్యహీనులైన మానవులు, యాచకులు అనంటే ఎంతో అవసరాల్లో ఉన్న వాళ్ళకి మరి దానం చేసి ఐశ్వర్యాన్ని పోగొట్టుకునేటువంటి మానవులు కూడా వాళ్ళకి కొంత ప్రకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ధనాన్ని పాపం సద్వినియోగం చేసి వాళ్ళు అట్లా దిగజారినటువంటి ఘట్టాలు కొన్ని ఉంటాయి. అంటే అవసరమైన చోట నిజ యాచకులకి వాళ్ళు త్యాగం చేసి, అక్కడ త్యాగ బుద్ధి వలన వాళ్ళు ధనహీనులైనా కూడా ప్రకాశిస్తూనే ఉంటారు. పాండవులు ఉన్నారు, సర్వము రాజ్యము సర్వం పోగొట్టుకున్నా మరి పాండవులు కాకపోయారా? వాళ్ళ ప్రకాశం వాళ్ళకి సదా ఉన్నది కదా. అట్లా ఐశ్వర్యహీనులైనా కూడా మానవులు వీళ్ళందరూ కూడా కృషించినా ప్రకాశిస్తూనే ఉంటారు. అది ఎవరందరూ? రత్నము, ఆయుధాల దెబ్బలు తిని యుద్ధంలో గెలిపొందినటువంటి వీరుడు, ఏనుగు, తర్వాత ఎండిపోయినా గాని నది, చంద్రుడు, ముగ్ధ వనిత,
యాచకులకు దానం చేసి చేసి ఐశ్వర్యహీనులైనటువంటి మానవులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు, సదా ప్రకాశవంతులే అని భావం. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? 5 శ్లోకాలు చెప్పుకున్నాము. రేపు మరో 5 శ్లోకాలు చెప్పుకుంటే మనకి అర్థ పద్ధతి ముగించుకున్న వాళ్ళం అవుతాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.